విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించండి అంటూ ఓ కేటుగాడు 100 మందికి కుచ్చుటోపి పెట్టాడు. కొన్ని నెలల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ పసుపులేటి అంకుశం కంపెనీ ఏర్పాటు చేశాడు. పెట్టుబడులు పెట్టండి, లక్షల్లో లాభం పొందండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాడు. వంటింట్లో వాడే స్క్రబ్బర్ ప్యాడ్ను తయారు చేసే కాంట్రాక్టర్ని చెబుతూ ప్రజలకు ఎరవేశాడు. ముడి సరుకు తామే ఇస్తామని అంకుశం నమ్మబలికాడు. విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించండి అంటూ ఓ కేటుగాడు 100 మందికి కుచ్చుటోపి పెట్టాడు. కొన్ని నెలల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ పసుపులేటి అంకుశం కంపెనీ ఏర్పాటు చేశాడు. పెట్టుబడులు పెట్టండి, లక్షల్లో లాభం పొందండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాడు. వంటింట్లో వాడే స్క్రబ్బర్ ప్యాడ్ను తయారు చేసే కాంట్రాక్టర్నని చెబుతూ ప్రజలకు ఎరవేశాడు. ముడి సరుకు తామే ఇస్తామని అంకుశం నమ్మబలికాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తం మీద విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. స్క్రబ్బర్ ప్యాడ్లు తయారీ అంటూ కూడా నమ్మబలికి 2000 మంది పైనే కుచ్చుటోపి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. విజయవాడ సత్యనారాయణపురం వేదికగా ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. పశువులేటి అంకుశం అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి, లక్షల రూపాయలు సంపాదించండి అంటూ కూడా నమ్మబలికి ఇటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాదాపు 2000 మంది నుంచి లక్షల్లో డిపాజిట్లు చేయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ ముడి సరుకు ఏదైతే ఉందో స్క్రబ్బర్ ప్యాడ్స్ తయారు చేయడానికి ముడి సరుకు వాళ్లే సప్లై చేస్తామని చెప్పడమే కాకుండా తయారు చేసినటువంటి ఏదైతే ఆ వస్తువు ఏదైతే ఉంటుందో ఆ స్క్రబ్బర్ ప్యాడ్ ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ అధిక ధరకు మేమే కొంటాము, దాన్ని మార్కెట్ లో విక్రయిస్తాము, దాని ద్వారా మీకు లక్షల్లో ఆదాయం చూపిస్తామంటూ కూడా 2000 మంది దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల దాకా వసూలు చేసినటువంటి ఏదైతే ఈ ఘరానా మోసం ఏదైతే ఉందో అది వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ప్రాథమికంగా పోలీసులు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రాథమిక విచారణ ఏదైతే ఉందో ఈ స్క్రబ్బర్ ప్యాడ్ కి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా పూర్తి స్థాయిలో నకిలీవని చెప్పడమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఈ పత్రాలు ఏవైతే ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవన్నీ నకిలీ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి పసుపులేటి అంశం మీద ఫిర్యాదు నమోదైన మరుక్షణం నుంచి కూడా అతను విజయవాడలో కనిపించకుండా తప్పించుకుని పారిపోయిన నేపథ్యంలో కూడా అతని మీద ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అతను గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి, అతని కోసం గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక దాదాపు పోలీసులు ప్రాథమిక ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 10 కోట్ల వరకు కూడా కుచ్చుటోపి పెట్టినట్టు తెలుస్తుంది. 2000 మంది నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగినటువంటి ఘరానా మోసం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అవటమే కాకుండా చాలా చోట్ల నుంచి 2000 మంది పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఘరానా మోసం జరిగినట్టు కూడా వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా విజయవాడలో ఇలాంటి ఘరానా మోసాలకి ఎప్పటికప్పుడే కొత్తగా ఏదో ఒక వ్యాపారం పేరుతోనో లేదంటే చిట్ ఫండ్స్ పేరుతోనో లేదంటే గతంలో కూడా మనం చూసాము కొన్ని సంకల్ప సిద్ధి లాంటి కంపెనీ చైన్ లింక్ వ్యాపారాలు అంటూ రావటం, ఇలాంటివి చాలా సందర్భాల్లో వెలుగులో రావటం, ప్రజల్ని మోసం చేయడం చాలా ఈజీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొదటిగా వాళ్ళకి కొద్ది రోజులు బ్యాంకు నుంచి కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత వాళ్ళని నమ్మించడం, అలాగే వాళ్ళ నుంచే చైన్ లింక్ గా వాళ్ళందరినీ వ్యాపారంలోకి దించడం, వాళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళందరితో డబ్బులు కట్టించడం, తీవ్ర అందరినీ బాధితులుగా మార్చడం పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ పశువులేటి అంశానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మాషా అల్లా ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో మాషా అల్లా ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడమే కాకుండా పశువులేటి ఈ అంకుశం అనేది ఎవరైతే ఉన్నారో ఈ మోసగాడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా పోలీసులు ఫ్రీజ్ చేసామని చెప్తూ ఉన్నారు. బ్యాంకులకి
లేఖ కూడా రాశారు, ఫీజు చేస్తామని చెప్తున్నారు. మరో పక్క నుంచి చూస్తే కనుక బాధితులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కట్టినట్టు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిపాజిట్ అయినటువంటి అమౌంట్ తో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి రసీదులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా విజయవాడ లాంటి మహానగరం, అది కాకుండా అమరావతి ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాంతమే కాకుండా విజయవాడ రిలేటెడ్ రాజధానికి ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇలాంటి ఘరానా మోసాలకి కొత్త కొత్త ఆ కోణాల్లో తెరలేపుతున్నారు. మరో పక్క నుంచి సైబర్ క్రైమ్ చూస్తే పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఘరానా మోసాలు కూడా వెలుగులో రావడంతో కూడా పోలీసులకు పెద్ద ఎత్తున తలనొప్పిగా మారుతూ ఉంది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కాకుండా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వాటిని నమ్మొద్దు, అంటే అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్తున్నప్పుడు కూడా ప్రజలు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే హడావుడి ఉంటుందో, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రమోషన్స్, ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇలాంటి వీడియోస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడే ప్రజలు తప్పులో కాలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా ప్రజలు పోలీసులకు ఎంత అప్రమత్తం చేసినప్పుడు కూడా ఇలాంటి ఘరానా మోసగాళ్ళు పెద్ద ఎత్తున మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 నెలలుగా బాధితులకు రావాల్సినటువంటి ఏదైతే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిపాజిట్స్ అమౌంట్ ఏవైతే ఉన్నాయో అది తిరిగి రాకపోవడంతో కూడా ఈ సత్యనారాయణపురం ఆ ప్రాంతానికి రావడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంతకుముందు మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ అని బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు తిప్పేసినట్టు తెలుస్తుంది. అప్పుడు ఎమ్మటనే మరుక్షకండే వీటందరూ కూడా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో పోలీసులు అప్రమత్తం చేస్తున్నప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఇలాంటి అక్రమాలపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే బాధితులు దీని ద్వారా అయినా సరే మరో గుణపాఠం నేర్చుకుంటారా, లేదు అంటే కనుక సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఇలాంటి ప్రచారాన్ని నమ్మి పదే మోసపోతుంటారని కూడా పోలీసులకి తలనొప్పిగా మార్చకుండా వేసి చూడాల్సినటువంటి నేపథ్యం కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించండి అంటూ ఓ కేటుగాడు వందల మందికి కుచ్చుటోపి పెట్టాడు. కొన్ని నెలల క్రితం విజయవాడ సత్యనారాయణపురంలో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ పసుపులేటి అంకుశం కంపెనీ ఏర్పాటు చేశాడు. పెట్టుబడులు పెట్టండి, లక్షల్లో లాభం పొందండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించాడు. వంటింట్లో వాడే స్క్రబ్బర్ ప్యాడ్ను తయారు చేసే కాంట్రాక్టర్ అని చెబుతూ ప్రజలకు ఎరవేశాడు. ముడి సరుకు తానేమిస్తానని అంకుశం నమ్మబలికాడు. ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అంటూ ఫుల్ పబ్లిసిటీ చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లనే తన ప్రచారానికి సాధనాలుగా వాడుకున్నాడు. మాయగాడి మాటలు నమ్మి మాషా అల్లా కంపెనీలో బాధితులు పెట్టుబడులు పెట్టారు. 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి ఇప్పుడు లబోదిబం అంటున్నారు. డబ్బులు కట్టించుకొని ఫేక్ బాండ్ పేపర్లు ఇచ్చాడని వాపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 2,000 మందికి పైగా స్క్రబ్బర్ స్కామ్ బాధితులు ఉన్నారంటే అంకుశం ఏ రేంజ్లో మోసం చేశాడో అర్థం చేసుకోవచ్చు. 2 నెలల నుంచి సరుకు తీసుకెళ్లకుండా యజమాని అంకుశం డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇదేమిటని విజయవాడ ఆఫీస్ వద్ద ఆరా తీయగా బోర్డు తిప్పేశారని తెలుసుకుని బాధితులు కంగుతిన్నారు. లబోదిబ్బం అంటూ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు బాధితులు క్యూ కట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. తమ డబ్బు తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.